వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. స్వేచ్ఛగా కదిలే కీళ్లను ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 సైనార్థ్రోసిస్, ఆప్షన్ 2 యాంపియార్థ్రోసిస్, ఆప్షన్ 3 డయార్థ్రోసిస్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 డయార్థ్రోసిస్. మరో ప్రశ్న. క్రింది వాటిలో లాటిస్మస్ దొర్సి అనే కండరము దేనికి చెందినది? ఆప్షన్ 1 యాంటీరియర్ మజిల్, ఆప్షన్ 2 పోస్టీరియర్ మజిల్, ఆప్షన్ 3 లాటరల్ మజిల్, ఆప్షన్ 4 ఇన్వర్షన్ మజిల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 పోస్టీరియర్ మజిల్. మరో ప్రశ్న. ఒక వస్తువు యొక్క గరిమనాభి ఎత్తు తగ్గిన కొలది దాని యొక్క నిశ్చలత డాష్. ఆప్షన్ 1 తగ్గును, ఆప్షన్ 2 పెరుగును, ఆప్షన్ 3 ఎటువంటి మార్పు ఉండదు, ఆప్షన్ 4 పైవన్నీయు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 పెరుగును. మరో ప్రశ్న. లాంగ్ జంప్ నందు క్రీడాకారుడు ఎంత ఎత్తులో దూకితే ఎక్కువ దూరం దూకగలడు? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీలు, ఆప్షన్ 2 27 డిగ్రీల నుంచి 29 డిగ్రీలు, ఆప్షన్ 3 29 డిగ్రీల నుంచి 31 డిగ్రీ, ఆప్షన్ 4 32 డిగ్రీల నుంచి 34 డిగ్రీలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 27 డిగ్రీల నుంచి 29 డిగ్రీలు. మరో ప్రశ్న. క్రింది వాటిలో ప్రాథమికంగా దేహ కదలికలకు కారకాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఎముకలు, ఆప్షన్ 2 కీళ్ళు, ఆప్షన్ 3 కండరాలు, ఆప్షన్ 4 నాడీ తంతువులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కండరాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.